అందరికీ మన్నాతండి, అయ్యగారికి మన్నాతండి. నేను సాక్ష్యం చెప్పాలంటే టైం చాలా పడుతుందండి, ఒకటి కాదండి. దగ్గర 30 సంవత్సరాల నుంచి అండి దేవుడి కృపను బట్టి ఎంత కష్టపడినా మా ఆయన గారు పిల్లలు మేము బ్రతకడం చాలా కష్టంగా ఉండేదండి. దేవుడిని నమ్ముకున్నాక అయ్యగారు మా ఇబ్బందుల్లో, కష్టాల్లో, సమస్యల్లో ఇంటికి వచ్చి ప్రార్థన చేశారండి. సంఘస్థులందరినీ తీసుకొచ్చి అప్పటి నుంచి ఇబ్బందులన్నీ తొలగినాయండి దేవుడి కృపను బట్టి. ఈ రోజుకి ఇల్లు కూడా లేదండి, ఇల్లు అప్పుల పాలు అయిపోయి ఇల్లు తనఖా పెట్టండి, ఇల్లు కూడా ఖాళీ చేసేయమన్నారండి. పిల్లలు చిన్నోళ్ళండి, చిన్న అబ్బాయికి గేదెకి పొడిచేసి కన్ను పోయిందండి. ఒక రకంగా కాదండి, ఇల్లు ఖాళీ చేయాలి. పిల్లలు 4 పిల్లలండి, అత్తగారు నేను, ఎనమండుగురు అండి. ఎనమండుగురు పిల్లలు మేము బయటకు వెళ్ళడానికి దారి లేదండి, అప్పు తీర్చడానికి దారి లేదండి. నా భర్త గారు మిల్లులోకి వెళ్ళేవారండి. అక్కడ మిల్లు కాడ ఉన్నవారు కూడా తలకో వెయ్యి ఎప్పుడు ఇక్కడ ఉన్నారండి, అప్పులు ఇచ్చిన వారు కూడా నాకు తెలుసండి. నా భర్త గారికి తలకో వెయ్యి అలా అప్పించండి, దేవుడి కృపను పెట్టండి. అంత ముందు 20,000 అయిపోయిందండి, ఇల్లు ఖాళీ చేసామన్నారండి. మా దగ్గర 10,000 కూడా లేవండి. దేవుడి కృపను బట్టి ఇంకా అయ్యగారు ప్రార్థన చేయడం, ఆ డబ్బులు 3 నెలలు దాచి ఉంచేవండి. ఆ దేవుడు ప్రార్థన చేయగానండి, అయ్యగారు ప్రార్థన చేయి ఇంటికి రాగానే ఆ 10,000 తీసుకుని మా ఇల్లు మాకు ఇచ్చారండి. అలాగే ఎన్నో కార్యాలండి. ఇల్లు కలిసి రాలేదు, పడగొట్టేయమన్నారు. అయ్యగారిని అసలు నేను ప్రార్థన చేయమని అడగలేదండి, ఆయనే సంఘస్థులు అందరిని తీసుకొచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారండి. చేసిన కాడి నుంచి ఈ రోజుకి అన్న వస్త్రాలకి లోటు లేకుండా ఎన్నో వ్యాధులండి, ఎన్నో సమస్యలండి. బిడ్డల విషయంలో, నా విషయంలో దేవుడి కృపను బట్టి ఈ రోజు వరకు ఇలా నడిపిస్తున్నారండి కుటుంబాన్ని, బిడ్డలని కూడానండి. మీ అందరికీ మన్నాతండి. అయ్యగారి కుటుంబం అండి, అమ్మగారు, అయ్యగారు, బిడ్డలు 6 బిడ్డలు కూడానండి. నేను దేవుళ్ళకి వచ్చేటప్పటికి అసలు బిడ్డలు పుట్టలేదండి. అయినా సరే చిన్న బిడ్డలు అయినా సరే ఇప్పటికీ ఏ ప్రార్థన చేయమన్నా, ఏ అంశాలు చెప్పినా, ఏ టైంలోనైనా సరే మా గురించి, మా కుటుంబాల గురించి అమ్మగారు, బిడ్డలు ఇద్దరు కూడా ప్రార్థన చేస్తున్నారండి. సంఘం అంతా కూడానండి, నా సహోదరుల కంటే ఎక్కువండి సంఘం. ఏ కష్టం వచ్చినా సరే భయపడకమ్మా, అయ్యగారు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు, మేము అందరం ఉన్నామని నా గురించి ప్రతి క్షణం ప్రార్థన చేస్తున్నారండి. అయ్యగారికి, అమ్మగారి కుటుంబానికి అందరికీ మన్నాతండి. నా గురించి ప్రార్థన చేసి మీ అందరికీ కూడా మన్నాతండి. చెప్పాలంటే ఇంకా చాలా సమయం పడుతుందండి, మరి సమయం తక్కువగా. అందరికీ మరణాత. మహాశీలరా, ప్రభునందు ప్రియమైన ప్రజలారా, మీ అందరికీ యేసు నామమున శుభములు కలుగునుగాక. యేసు క్రీస్తు ప్రభువారు మా జనకులు దేవదాసాయి గారికి రేప్చర్ అనే ఒక గొప్ప మాటను మనకి ఇచ్చిన్నారు. రేప్చర్ అనగా ఏమిటి, దీని విషయాల గురించి మనకు జనకులు దేవదాసాయి గారు అనేకమైన విషయాలు తెలియచేసినట్లుగా మనం గమనించుచున్నాం. అలాగే ఏమిటి కొనుపోబడుట. దేవుడి ఈ యొక్క కాలములో, ఈ కరోనా వైరస్ ఉన్న కాలంలో ఈ యొక్క మాటలు తెలియచేయమని, ఈ వాక్య వర్తమానము తెలియచేయమని నాకు ఇచ్చిన ప్రేరణను బట్టి నేను మీకు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క రాకడ రావాలి అంటే 3 పనులు జరగాలి. మొదటిది, అన్యులైన వారికి దేవుని యొక్క స్వార్థ సేవను ప్రకటించాలి. రెండవది, వారిని దేవుని రాకడకు సిద్ధపరచాలి. మూడవది, సిద్ధపడిన వారిని ఇంకా దేవుని రాకడకై సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం. ఏమిటి ఈ రోజున మనం గమనించినట్లయితే భక్తులైన వారు అన్యులైన వారికి అనేకమైన బోధలు చేస్తారు. ఈ రోజున సిద్ధపడిన వారిని సిద్ధపరచాలి. దేవునికి స్తోత్రం. యోహాను భక్తుడు సర్ప సంతానమా అని బోధ చేయొచ్చు, మిమ్మల్ని ఈ లోకము నుండి తప్పించేవాడెవడు, మీరు మారు మనస్సు పొంది రక్షణ పొందినని వాక్య గ్రంథం తెలియచేయచ్చు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సమర్థవంతంగా దేవుని యొక్క బోధ జరగాలి అంటే ఇక్కడ ఏమి కావలసి ఉన్నదంటే పరిశుద్ధాత్మ దేవుడు కావలసినాడు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని కడుకు ఆయన రాకడకు సిద్ధము చేయనని జనకులు దేవదాసాయి గారు ఆ యొక్క త్వరగా రానున్న యేసు త్వరగానే రమ్ము అనే కీర్తనలు రాసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఏటి దినమునందు బోధలు, అనేకమైన బోధలు కనబడుతూ ఉన్నాయి. అవును, ఆ రోజులో యూదుల హృదయములను అన్యుల తట్టుకు తిప్పినట్లుగా సంఘములో సిద్ధపడని వారిని సిద్ధపరచుట, ఆ వైపుకు తిప్పవలసిన వారమే ఉన్నాం. సిద్ధపడిన వారిని సిద్ధపరచాలి. ఈ రోజున దేవుని వాక్యము విషయంలో నేను మీతో మాట్లాడేది ఏమిటంటే, అనేక మంది రక్షణ పొందారు, బాప్తీసాలు పొందారు, దేవుని బిడ్డలుగా మార్చబడ్డారు, పేరు మార్చుకున్నారు, దేవునిలో ముందుకు సాగుతున్నారు. కానీ ఇంకా వాళ్ళు సిద్ధపాటు లేని భయంకరమైన పరిస్థితి, ఇంకా లోకంలో ఉన్న పరిస్థితి, ఇంకా దేవుల్లో వారు ముందుకు రావలసిన పరిస్థితిగా కనబడుచు ఉన్నది. ఈ రోజున వాటిని గమనించవలసిన వారమై ఉన్నాం. దేవుని సంగమా,
దేవుని యొక్క వాక్య వర్తమానంలోంచి నేను చెప్తున్న మాట ఏమిటంటే, సొదొమ గొమొర్ర నాశనం చేయబడుతుంది. దేవుడు అబ్రహాము ప్రార్థన విని దూతను పంపించాడు. లోతుతో మాట్లాడాడు ఆ దూత, మీరందరూ ఇక్కడి నుంచి బయలుదేరాలి. వారందరూ సిద్ధంగానే ఉన్నారు బయలుదేరటానికి. అయితే అక్కడ ఆలస్యం జరుగుతున్నది. అందుచేతనే దూత వారిని త్వరపెట్టి వారి చేతులు పట్టుకుని ఆ యొక్క పట్టణం నుంచి బయటికి తీసుకువెళ్ళారు. దేవునికి స్తోత్రం. గమనించవలసింది ఏమిటంటే, వారు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఈ రోజున మనం గమనించినట్లయితే, నేను నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. నువ్వు రక్షణ పొందావు, మారుమనసు పొందావు, దేవుని బిడ్డగా మార్చబడ్డావు, దేవుని వాక్యం చదువుతున్నావు, ప్రార్థనకు వెళుతున్నావు, ఆదివారం ఆరాధన చేస్తున్నావు. అయితే ఇంకా నీలో సిద్ధపడలేని భయంకరమైన పరిస్థితి ఉంది. ఈ రోజున ఆ యొక్క లోతుకు బయటికి వెళ్ళకూడదనే ఉద్దేశం లేదు, కానీ ఆలస్యం చేస్తున్నా. చాలా మంది పరలోకానికి వెళ్ళకూడదనే ఉద్దేశం లేదు, వెళ్ళాలనే ఉంది, కానీ ఆలస్యం చేస్తున్నా. కొంతమంది అంటారు భోజనం చేయాలనే ఉంది, కానీ భోజనం చేయరు. కొంతమంది ఇంకా పలానా ప్రయాణం చేయాలని ఉంది, ఇంకా సిద్ధపడరు, త్వరగా వెళ్ళరు. పలానా పని చేయాలని ఉంటుంది, కానీ ఇంకా చేయరు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నా దేవుని యొక్క వాక్యం అదే సెలవిచ్చుచున్నది. ఆ యొక్క ఆదికాండము 19:16 లోతుని గురించి, చెయ్యి పట్టుకుని అక్కడికి వెళ్ళండి అంటే, అంత దూరం మేము ఇప్పుడు వెళ్ళలేము అన్నప్పుడు ఈ పర్వతం దగ్గరికైనా మీరు వెళ్ళండి అంటూ ఉన్నట్లుగా వాక్య గ్రంథమునందు తెలియచేయబడుతుంది. లోకా సువార్త 14:23 దేవుని రాజ్యము బలవంతముగా తీసుకుని రావాలని వాక్య గ్రంథమునందు బోధకులు కూడా బలవంతంగా ఈ రోజున అనేకులు నడిపించాలి. అమ్మా, ఈ రోజున ఎందుకు ఈ యొక్క లాక్డౌన్ ఎందుకు? ఈ రోజున నువ్వు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నావు కదా, నీ వ్యాపారం చేసుకున్నావు కదా, బలమైన ప్రార్థన చేసుకున్నావు కదా, అయినా ఈ లాక్డౌన్ ఎందుకు? దేవుని యొక్క రాకడకు నిన్ను సిద్ధపరచడానికే, దేవుళ్ళు ఇంకా నిన్ను బలపరచడానికే, దేవుళ్ళు నేను ఇంకా శక్తి పొందడానికే. ఒకవేళ ఈ లాక్డౌన్ దేవుని రాకడికి సంపూర్ణంగా సిద్ధపడటానికేమో, దేవుని ఆత్మీయ జీవితంలో బలంగా ఎదగడానికేమో. ఒకవేళ దేవుడు అందుచేతనే ఈ రాకడ ఇంకా రానివ్వకుండా ఈ లాక్డౌన్ ద్వారా నీ ఆత్మను బలంగా చేయాలని ఉద్దేశిస్తున్నాడేమో. దేవునికి స్తోత్రం. వాక్య గ్రంథమునందు మనము సిద్ధపడవలసిన వారమే అన్నాము. సిద్ధపడని వారి కోసమే దేవుడు దీన్ని చేస్తున్నాడు. ఈ రోజున రెప్చర్ అనే మాట మీద నేను చెప్తున్నాను. రెప్చర్ అనగా ఏమిటి, దానికి అర్థం ఏమిటి అని మనం గమనించినట్లయితే, అమ్మా, కొనిపోబడుట. దేవుడు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. తీసుకుని వెళ్ళటానికి, నిన్ను సిద్ధం చేయటానికి ఈ రోజు నీ గడువు నీకు ఇచ్చాడేమో, ఈ ఏర్పాటుని ఇచ్చాడేమో, ఈ యొక్క సదా అవకాశాన్ని దేవుడు ఇచ్చాడేమో. కొనిపోబడుట, దేవుడు తీసుకుని వెళ్ళిపోవుట, దేవుని బిడ్డలైన వారిని తీసుకుని వెళ్ళటానికి ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. వాక్యం మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:17 కొనిపోబడుదుము అని రాయబడి ఉన్నది. దేవుడు ఆయన రాకడకు కొనిపోబడుదుము. దేవుని యొక్క వాక్య గ్రంథమునందు అవును, ఈ రోజున కొనుకోబడటానికి ఈ రోజున దైవ సేవకులైన వారిని దేవుడు పంపిస్తున్నాడు. అమ్మా, బోధలు చేర్చున్నారు. ఆన్లైన్ అంతా దేవుని యొక్క వాక్య వర్తమానంతో నింపబడింది. మొన్నటి దాకా ప్రతి మందిరము, ప్రతి సభలు దేవుని యొక్క రాకడ కోసం సిద్ధపడాలని చెప్పబడుతూ ఉన్నాయి. వాక్య గ్రంథమునందు యోధా గ్రంథములో 23 అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరిని మీరు రక్షించాలి. దేవుడు అదే చేస్తున్నాడు. ఈ రోజు నీ వ్యాపారం ఎందుకు ఆపేశాడు, ఈ ఉద్యోగం ఎందుకు ఆపాడు, నేను ఎందుకు ఇంటిగా కూర్చోబెట్టాడంటే నిన్ను ఆత్మీయంగా సిద్ధపరచడానికే. ఒక్కసారి నువ్వు దేవుని యొక్క మందిరంలో మోకాలు నీ పాపాలను ఒప్పుకుని దేవునిలో సిద్ధపడటానికి, దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి, దేవుని యొక్క బలాన్ని పొందుకోవడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి అపోస్తుల కార్యములు 8:38 వాక్య గ్రంథంలో మనం చూసినట్లయితే, పిలుపును కొనిపోయెను అంటే, అమ్మ గమనించండి, దేవుని ఆత్మ చేత నింపబడిన వాడై, అక్కడ దేవుని ఆత్మ చేత నింపబడిన ఆ గ్రంథం యొక్క ఉద్దేశం తెలియచేయడానికి పిలుపును దేవుని ఆత్మ చేత దేవుడు కొనిపోబడ్డాడంట.
ఎంత గొప్ప సంగతి! దేవుని ఆత్మతని నడిపించింది. ఈ రోజున ఈ లాక్డౌన్ దేవుని యొక్క రాకడకు సిద్ధపరచడానికేమో, దేవుని యొక్క పరలోక రాజ్యానికి నిన్ను చేర్చడానికేనేమో. ఈ రోజున ఇంకా నువ్వు దేవుని బిడ్డగా మార్చబడకుండా టీవీల దగ్గరను, ఇంకా భయంకరమైన ఆ యొక్క వ్యసనాల దగ్గరను, ఆ పరికరాల వాటి దగ్గరను కూర్చుంటే దేవుని సన్నిధి ఉంది. ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి నీలో చాలా మార్పు ఉంది. నిన్ను విడిచిపెట్టకూడదని, ఇంకా ప్రార్థనలో బలపడాలని, వాక్యములో బలపడాలని, దేవుని ముందుకు సాగాలని దేవుడు ఎదురు చూస్తున్నాడేమో. దేవునికి స్తోత్రం. 2వ దశలోనికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు మనం గమనించినట్లయితే, 3వ ఆకాశములకు నేను కొనిపోబడితిని. దేవుడు కొనిపోయాడు. ఈ రోజున రెప్షన్ అనగా తీసుకుని వెళ్ళిపోట, కొనిపోవుట. దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళిపోవాలని, పరలోక రాజ్యానికి, నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని ఆయన ఉద్దేశము, ఆయన తలంపు. ఎంత గొప్ప సంగతి! 1వ దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో దేవుని యొక్క వాక్యము అదే చెప్తుంది. అదే ఇదిగా కొనిపోబడటానికి ఆయన యొక్క ఉద్దేశాలై ఉన్నాయని వాక్యములో చాలా స్పష్టంగా తెలియచేయబడుతూ ఉన్నదని నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ రోజున దేవుడు ఆయన ఇష్టమైన బిడ్డలను, అనగా ఆయన పేరట రక్షణ మారు మనసు పొందిన బిడ్డలను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి, నిత్య రాజ్యానికి తీసుకెళ్ళటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుచేత మత్తయి సువార్త, యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనములో, నా యుద్ధ నుండుటకు మిమ్మును తీసుకుని వెళ్ళుటకు నేను పరలోకములో ఏం సిద్ధపరచదును. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం గమనించినట్లయితే దేవుడు ఆయనతో ఉండాలని మనం కోరుతున్నాడు. ఆయన మళ్ళా వచ్చి మిమ్మల్ని నేను తీసుకుని వెళ్ళుకో ఈ రోజున దేవుడు కోరుతున్నాడు. అమ్మా, దేవుడు తీసుకెళ్ళడానికి ఆయన ఉద్దేశిస్తున్నాడు. ఆయన విశ్వాసులమైన మనము, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ భూమి శాశ్వతం కాదు, ఈ శరీరము శాశ్వతము కాదు. మనమందరము పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన వారమైన సిద్ధంగా ఉన్నావా ఈ రోజు నువ్వు? ఇక నేను డైరెక్ట్ గా చెప్తున్నాను. ఈ రోజు రేప్చర్ అనగా కొనిపోవుట, తీసుకుని వెళ్ళిపోవుట. అది బలవంతంగా కావచ్చు, అది ఊహించిన రీతిగా కావచ్చు. దొరవారు వచ్చంట ఆ యొక్క ఆమెను, ఆ కుమార్తెని, పెళ్లి కుమార్తెను తీసుకెళ్ళిపోతారంట. తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ వివాహం చేస్తుంటారు. అమ్మా, ఈరోజు నేను చెప్పే మాట ఏమిటంటే, తీసుకెళ్లకుండా జరగదు. ఈ రోజున దేవుడు నీ బిడ్డగా ఆయన నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు ఇవ్వాలంటే ఆయన పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాలి. మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటే స్నాప్ అని అంటారు. అంటే అమ్మా, ఒక ఉదాహరణకు ఒక గ్రద్ద తాను ఎరవేసి తాను తీసుకెళ్లవలసింది అమాంతంగా వచ్చి తాను పట్టుకుని ఎలాగైతే తీసుకువెళ్ళిపోతుందో, ఒక కొంగ నీటిని చూస్తూ చూస్తూ ఒకసారి వచ్చి ఆ నీటిలో ఉన్న చేపను ఎలాగైతే పట్టుకుని వెళ్ళిపోతుందో, దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యము గ్రంథమునందు చెప్పబడిన రీతిగా సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మింగుదరాన్ని పట్టుకుని తిరుగుతున్నాడు. సాతానుకు దొరికిన వారిని పట్టుకుంటున్నప్పుడు దేవుడు అమాంతంగా వచ్చి ఆయన విశ్వాసులను పట్టుకుని పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. అందుచేతనే వాక్య గ్రంథమునందు దొంగ వలె వస్తానని మత్తయి సువార్త 24వ అధ్యాయము 43వ వచనంలో రాయబడింది. ఆయన ఎప్పుడు వస్తాడంటే, ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలీదు. ఎలా వస్తాడంటే దొంగ వలె వచ్చును. దేవునికి స్తోత్రం. దొంగ వలె వచ్చి ఆయన మధ్య ఆకాశానికి వచ్చి ఆ సిద్ధపడిన వారందరినీ కూడా తీసుకుని పోవును. దేవునికి స్తోత్రం. నేను కొనిపోవటానికి ఆయన వస్తున్నాడు. ఆయనకి అధికారం ఉందని మత్తయి సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో ఆయనకి సర్వాధికారం ఉన్నది. అమ్మా, మత్తయి సువార్త 10:28లో ఆయన నుండి ఎవరు కూడా అపహరింపబడలేరు. సాతాను ఏమీ చేయలేడు. ఈ రోజు ఆయన తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు రెడీగా ఉన్నావా? రెప్పపాటు కాలంలో జరుగుతుందండి. రెప్పపాటు కాలం అంటే నీ కంటి మీద ఉన్న రెప్ప మూసుకుని తెలిసినంత సేపట్లో ఈ గొప్ప కార్యము జరిగించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, అయితే దేవుడు సిద్ధంగానే ఉన్నాడు.
ఈ రోజున ఇంకా రాకపోవటానికి గల కారణం ఏమిటి? 2 పేతురు 3:8 వాక్య గ్రంథం ఏమి తెలుస్తుందంటే, ఆయన మీ కొరకు ఆలస్యము చేయుచున్నాడు. ఎవరి కొరకు? ఇంకా నువ్వు రక్షించబడలేదని, ఇంకా నీలో పరివర్తన రాలేదని, ఇంకా నీలో సంపూర్ణమైన ఆ మనస్సు రాలేదని, రాకడికి నీవు ఇంకా నూరంతరంగా సిద్ధపడలేదని దేవుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడేమో. వాక్య గ్రంథంలో 2 పేతురు 3:8 అదే చెప్పబడుతుంది, ఆయన మీ కొరకు ఆలస్యము చేయుచున్నాడు. దేవునికి స్తోత్ర. ఈరోజు నీకోసమేమో దేవుడు ఇంకా అన్నాడు. ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతుందండి. ప్రపంచంలో అనేకమైన మరణాలు, పెద్ద పెద్ద అగ్రదేశాల్లోనే భయంకరమైన మరణాలు. ఈ కరోనా అనే వ్యాధి ముంచుకొస్తుంది. దేవుడు సిద్ధం చేస్తున్నాడేమో. ఇదే సమయంలో దేవుని రాకడైతే నువ్వు సిద్ధపడటానికి, పరలోక రాజ్యం చేరటానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకో. వాక్య గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయము 22వ వచనము. ఆదికాండము 19వ అధ్యాయము 22వ వచనంలో, మీరు ఆ పర్వతానికి చేరుకుని వరకు నేను అగ్ని రానివ్వను. దేవునికి స్తోత్ర. అమ్మా, ఆ యొక్క లోతుతో దేవుడు అంటున్న మాట, ఆ సొదొమ గొమొర్రా విడిచి ఆ పర్వతాన్ని చేరు వరకు ప్రమాణము రాదు. ఈ రోజున దేవుడు నీకు కూడా ఇదే సందేశాలు ఇస్తున్నాడేమో. అయ్యా, నువ్వు ఇంకా కొంచెం సిద్ధపడాలయ్యా. నువ్వు నా బిడ్డగా మారు మనసు పొందావు, రక్షణ పొందావు, దేవుని బిడ్డగా మార్చబడ్డావు, ఆయన శక్తిని పొందుకున్నావు, మంచిదే. నీలో ఇంకా కొంచెం సిద్ధపడ్డ కావాలి. ఇది కావాలని దేవుడు కోరుతున్నాడేమో. అందుచేతనే దేవుడు ఆలస్యం చేర్చున్నాడేమో. యోహాను 14:14 ఈ యొక్క నామమున దేవుని యొక్క వాక్య గ్రంథమునందు చెప్పబడుతున్న మాట ఏమిటి అంటే, నీవు నా నామమున ప్రార్థన చేసినగా, మొరపెట్టినగా నేను నీకు తప్పనిసరిగా విడుదలిస్తాను. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు నిన్ను కొనుక్కోవటానికి, ఆయన పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళిపోవటానికి, నిత్య రాజ్యంలో చేర్చటానికి, ఆయన శక్తితో నింపటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీవు కూడా సిద్ధపడి ఆయన బిడ్డలుగా ముందుకు సాగే గొప్ప భాగ్యము దేవుడు నీకును నీ బిడ్డలకును మెండుగా దయచేయను గాక. ఆమె మరణాత. థైరాయిడ్ వచ్చింది, ఎన్నో హాస్పిటల్ వెళ్ళారు కానీ ఏ ప్రవేశం లేదు, అది కంట్రోల్ అవటం లేదు. మౌనంగా నీరు పట్టేసింది. అయితే వీరు దేవాలయం శంకిన స్వస్థతశాలకు 21 వారము రాగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకునగా, శాలకు వారాలు పెట్టుకునగా దేవుడు వీరి యొక్క థైరాయిడ్ను సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచారు. దేవుడికి మహిమ కలుగునుగాక, దేవుడికి గీత కలుగునుగాక, దేవుడికి ప్రభావం కలుగునుగాక. సమయంగా ఉంది గట్టిగా. థైరాయిడ్ ఉండేదండి, అసలు తగ్గేది కదండి. ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గలేదండి. నేను దేవారం 21 ఆర్పిడితాను అనుకున్నాను, తగ్గిపోయిందండి. మరి ఏమీ లేదండి, ఇప్పుడు ఏమీ నీరసం లేదండి, తగ్గిందని శిరసాక్షి దేవునికి స్తోత్రం. రోగిలోని దయ్యములను సాగరాన్ని వేసినావు, రోగిలోని దయ్యములను సాగరాన్ని వేసినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు.
రక్తం పడింది. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే డాక్టర్ అయిన వారు అన్ని పరీక్షలు చేసి, అయ్యా మీకు టీబీ వ్యాధి వచ్చింది అని చెప్పేసి డాక్టర్ అయిన వారు చెప్పారు. ఆ సమయంలో ఈ కుమారులు, ప్రభా షకీనా స్వస్థశాలకు వెళ్తాను, నీవు నన్ను ముట్టి స్వస్థపరిచి లేవనెత్తినట్లయితే ప్రార్థన చేసుకుని వారాలు చేయగా దేవుడు ఆ టీబీ వ్యాధిని సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచారు. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి కీర్తి కలుగును గాక, దేవుడికి ప్రభావం కలుగును గాక. చదువుకున్నారు గట్టిగా. అందరికి అన్నారండి. నా పేరు బాలనప్ప రామండి, నా ఊరు కొండడండి. నాకు ఒకసారి బ్లడ్లో నోరు నుంచి పడిందండి. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు అన్నారు టీబీ వ్యాధి వచ్చింది, 6 నెలలు పిల్లలు ఇచ్చారు, పిల్లవాడు ఉన్నారు. పిల్లవాడితే నాకు డైగ్నోషన్ సిలిండర్ కావాలనుకున్నాను 7 వారాలు. 7 వారాలు రాక ఆ వ్యాధిని తగ్గించాడు దేవుడు. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, నన్ను చెప్తాడు. పంపించండి, పరిచయం చేయించిన ఎవరిని దీవించండి, స్త్రీలు పురుషులు దీవించండి. ఈ ప్రార్థన చేసుకున్నామండి. సర్వవంతుడా, మహిమంతుడా, మహాత్మ్యము కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు. అమూల్యమైన విలువైన నీ యొక్క వాక్య వర్తమానం మాకు అందించిన తండ్రి నీకు స్తోత్రాలు. నీ బలమైన వాక్య వర్తమానం అందించిన తండ్రి నీకు స్తోత్రాలు. నీ 2వ రాకడలో మేము ఆయత్తపడటానికి, అయాతో నీ చేత కొనుపోబడటానికి నీ ఆశీర్వాదాలు మాకు దయచేయండి. నీ శక్తి ప్రభావంతో మమ్మల్ని నింపండి ప్రభా. దేవా, మా కోసమే నీవు ఎదురు చూస్తున్నావు, మా సిద్ధపాటు కోసమే నీవు ఎదురు చూస్తున్నావు తండ్రి. మేమందరము సిద్ధపాటు కోసమే. అందుకే ఈ రోజులేమో, అందుకే ఈ లాక్డౌన్లేమో ఎవరికి వారి యొక్క ఆత్మలను సిద్ధపరచుకోవటానికి, నీ శక్తితో నీ బలముతో నింపబడటానికి సహాయం దయచేయండి. యేసయ్యా, నీకే వందనాలు. దేవా, నీ రాకడకు మేము సిద్ధముగా ఉండటకు సహాయం దయచేయండి. అన్యులని సిద్ధపరచుటకు, సిద్ధపడని వారిని సిద్ధపరచుటకు, సిద్ధపడిన వారిని ఇంకానూ సిద్ధపరచుటకు నీవే గొప్ప కార్యములు జరిగించమని, నీ మహిమ కార్యాలు మెండుగా మాపై చూపించమని, నూరంతలుగా ఫలింపచేయమని, దైవ దీవెన ఆశీర్వాదాలు, అద్భుతమైన మహిమ కార్యాలే, ఆశ్చర్య దివ్య కార్యములే మెండుగా జరిగించమని. దేవా, ఇదిగో తండ్రి, స్నాప్ అంటే వచ్చి కొనిపోవుట, నీవు మన కొనిపోవాలని ఉద్దేశాన్ని కలిగి ఉన్నావు. ఈ అంత్యకాల భయంకర ప్రమాదం నుండి తప్పించాలని ఉద్దేశాన్ని కలిగి ఉన్నావు. ఆ నీ ఉద్దేశములకు మేము లోబడిన వారమై నీ దీవెనతో నింపి నడిపించమని, నీ ఘనమైన కార్యాలు యేసయ్యా నీవే మా పట్ల జరిగించి నడిపించి లేవనెత్తి బలపరచమని, నూరంతలుగా ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారమును మాకు దయచేయండి. మా అపరాధములు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనుడి తేక కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ
నిరంతరము నీవే నావు తండ్రి. ఆమె ప్రవేశరత్వము జయము అపవాది క్రియలకు లయము. ప్రవేశరత్వము జయము అపవాది క్రియలకు లయము. ప్రవేశ సంపూర్ణమైన విజయము అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సృష్టికర్తని యెహోవాయకయు, రక్షణకర్తని యేసుక్రీస్తుకయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మకయు దీవెన, కాపుదల, సహాయము, సహవాసం, స్వస్థత, రక్షణ, రాకడ, మహిమ ఆయన యొక్క సంగమైన ఎల్లరకు సదా తోడైయునుగాక. ఆమేన్. మరణాత. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే